Hi, this is Sushant. You're watching Volga videos. For more updates, subscribe to Volga Video. Hey! అక్క ఇంత అందమైన ఫేసులో ఆ రఫ్ లుక్ ఏంటక్క? ఎటకారం చేస్తున్నావురా? జీవితంలో పెళ్లి ఆలోచనే లేని నాకు అక్క నువ్వు పెళ్లి చేసుకుంటే జీవితం టర్న్ అవుతుంది అని చెప్పి పెళ్లి చేసినావు. మరి టర్న్ అయిందా? అయ్యిందిరా, అయ్యింది. గట్ల చూడు, గాని బతుకు టర్న్ అయిపోయింది. ఏంటక్క ఇంత తొందరగా యూ టర్న్ తీసుకుండు? 1 year గ్యారంటీ అడ్డు కదరా. వాడు 1 week లోనే పోయిండు. 1 week బతికాడాక? ఫస్ట్ నైట్ పోతాడు అనుకున్నానే. ఏంద్రో? ఏమి లేదక్క. మా బావను మాకిచ్చేయి. గ్యారంటీలో సేమ్ ఫేస్ ఫెసిలిటీ లేదు. మళ్ళీ ఏరే ఫేసిరా? కొత్త బావా అక్క? అవునరా తమ్మి. అసలు పెళ్లి వద్దనే తనివి ఇలా మారిపోయావంట. ఏం చేయమంటావు? అలవాటైపోయింది. దేనికక్క? ఏయ్ చాప్. అక్క అంటే నన్ను తీసుకొచ్చింది బావ పోయినందుకు కాదాక? ఎంబడే ఇంకో మొగుడిని లైన్లో పెట్టనీకి. అదెంతసేపు అక్క? కానీ ఫీజు ఎక్స్ట్రా అవుద్ది. పైసలే కదా, తీసుకో. ఒక్క నిమిషం అక్క. ఒరే బంటి, చూసుకో అక్క. సిగ్గులేకుండా అలా సిగ్గుపడుతుంది, చూడలేకపోతున్నా. పెళ్లి పిల్లగాడు నాకు ఓకే. చాలా లేతగా ఉన్నాడక్క పాపం. పాపం కాదురా, గది నేను చేసుకున్న పుణ్యం. పెళ్లి కొడుకు ముదురుగా ఉంటే లేతగా ఉన్నాడంటుందేంటి? కళ్ళు దుబ్బాయా? అసలు విషయం తెలిస్తే నీ మైండ్ దొబ్బుద్ది. నాకెందుకు దుబ్బతా అన్న? పెళ్లి కొడుకు నువ్వే అనుకుంటుంది. చేసుకుంటావా? దోలు తీరిపోద్ది. పెండ్లి పిల్లను నేను సిగ్గుపడాలి గాని పెండ్లి పిల్లగాడు సిగ్గుపడుతున్నాడేంది? సిగ్గుపట్టలేదక్క, భయపడుతున్నాడు. భయపడుతున్నాడా? ఎట్లయినా కట్టుకునేదాన్నే కదా, నా తాను భయం ఎందుకు? పెళ్లి కొడుకు ఈడు కాదు, అదిగో ఆడు పెళ్లి కొడుకు. గట్లనా? మళ్ళీ ఈడు నా అసిస్టెంట్. మళ్ళీగా ఐఫోన్ తెమ్మంటి, నువ్వేమో చైనా ఫోన్ తెచ్చినవేందిరా? తప్పదక్క, ఈ మధ్య వీటికి డిమాండ్ ఎక్కువ. గట్లయితే మార్చుకోనికి ఛాన్స్ లేదా? ఏం మార్చుకుంటావులే. గట్లంటావా? అయితే ఓకే, నడిపిద్దాంది. అక్క మళ్ళీ గ్యారెంటీ అడగకూడదు. గట్లనే తమ్మి. రే తమ్మునికి పైసలు ఇచ్చి పంపు. మరి నేను ఫ్రెష్ కదా, నాకు గ్యారంటీ ఉందా? వాడు ఇది అడిగాడు. 1 week లో పోయాడు. మీ బావం తోలుకోండి. ఏదో కుర్రాడు బతుకుతాడు కదా అని డ్రైవర్ పని ఇస్తే నా కూతుర్నే వల్లో వేసుకుని నా బస్సుకు నన్నే డ్రైవర్ని చేసింది చాలక భావనన్న మర్యాద కూడా లేకుండా డ్రైవర్ అని ఎలా పిలుస్తున్నాడు చూడు. ఎక్కువ ఎంతమంది సిగరెట్ ముక్క కూడా మనశ్శాంతిగా కాల్చుకోనవ్వవు. ఉండండి, ఇది ఆర్పేస్తాను, అది మళ్ళీ వచ్చి కాల్స్తాను. రావాలి, అందరూ వచ్చేసారు కదా. బాబు ఫ్యామిలీ లీడర్స్ వస్తున్నారు, కొంచెం వెనక్కి. అదేం కాదు బాబు, కిటికీ పక్క సీటే కావాలి నాకు. అన్నవరం అంతా క్లియర్ గా చూడాలి. నువ్వు చూసి పీకి పొడి చేసే సీనరీలు ఏం లేవు కానీ ఇక్కడ వెళ్ళి కూర్చో. అక్కడ నీకు ఇలా చెప్పాలనుకోండి కదా. రండి కూర్చోండి. సీట్లు చిన్నయ్యే, హ్యాపీ కదా? మై డియర్ ప్యాసింజర్స్. చాలే ఉండే సోదరు ఏమన్నారా, మా ఆవిడ తప్ప. నా పేరు బలేరావు, మాది నెల్లూరు పక్కన ఉన్న బుచ్చిరెడ్డిపాళెం. అది మాకు రొయ్య వ్యాపారం ఉందిలే, చెరువులు ఉన్నాయి. ఈయన ఎవరన్నా అడ్రస్ అడిగాడా? ఒకటి అడిగేది నా రొయ్య. ఒక విషయం, ఈ అన్నవరం వచ్చే ముందు అందరూ తలుచుకునేది సత్యనారాయణ స్వామిని. వెళ్ళేటప్పుడు అందరూ గుర్తు పెట్టుకునేది ఈ వెంకటాచలాన్ని, ఎలియాస్ గైడ్ దేవానంద్. ఏ ఒంటి మీద సోములు ఏమైనా కాజేస్తావా ఏందయ్యా స్వామి? నువ్వు మాట్లాడగా స్వామి, చెప్పేది నువ్వు. మీ అందరి దృష్టిలో ఇది బస్సు, కానీ బస్సు కానే కాదు.
నువ్వు అన్ని అపార్థం చేసుకుంటాడే బాబు. కూర్చో. బస్సు కాదు అంటే కాదని కాదు, ఇది ఒక కదిలే కుటుంబం, అంటే రన్నింగ్ ఫ్యామిలీ. ఫస్ట్ ఫ్యామిలీ చూసాం, సెకండ్ ఫ్యామిలీ చూసాం, గానీ ఈ రన్నింగ్ ఫ్యామిలీ ఏంద్రన్నా రొయ్య? అంటే నా ఉద్దేశం మనం అంతా ఒక కుటుంబ సభ్యులా సరదాగా గడపాలని. ఏమో అనుకున్నాం గానీ సెంటిమెంట్ ఎక్కువైనా యాదవుకే. ఒరేయ్ నీ సోదాపి పసుపోరిరా యాదవనాయాలని అన్నాం. మేస్టార్ మీరు కాస్త మర్యాదగా మాట్లాడు. ఒక కుటుంబం అనుకున్నాక అన్ని బొడ్డలు పిలుస్తారా ఇది నా రొయ్య? అది కాదురా మాస్టర్ ఎదురా అన్నయ్య అని పిలవక చెత్తరాయాలి. అంటే కుటుంబం అంటే కుటుంబం అని కాదు, జస్ట్ స్నేహితులు అన్నమాట, ఫ్రెండ్స్. ముందు బస్ బానీరా. మళ్ళీ అరేవరే అనుకునే ఫ్రెండ్స్ కాదు. ఫ్రెండ్స్ అన్నాక అరే ఒరే అనుకుంటా ఇంకేమంటారు? ఎదవపై ఇచ్చా నువ్వునా? అసలు ఇప్పుడు ఉపన్యాసాలు ఏమని అడిగండి నిన్ను? ఇంతకీ బస్సు కథలు ఇస్తావా లేదా? రాయ్ రాయ్. ఇక కృష్ణమూర్తి మీ పిల్లల్ని తీసుకురాలేదేటి? నీది ఎటకారం కాకపోతే పెళ్ళే 3 నెలలు కాలేదు అప్పుడే పిల్లలు ఎట్టబడతారు నా రొయ్య. ఏంటిది? ఏదో ఫార్మాలిటీ కోసం అడిగాను. ఆ మాత్రం దానికి తిట్టేస్తారేంటి? ముచ్చటగా ఉన్నారు కదా. ఉంటే 3 నెలలకే పుడతారట. నేను పెళ్ళై 30 ఏళ్ళైంది, ఇంతవరకు బోడి కదా. నీకు అవసరం ఇంకేం బోణి అవుతుంది కానీ ఇదే ఉందా పర్వత శ్రేణి. ఆ వాటర్ కాదు, అది కనిపిస్తున్నది ఆరావళిని మించిన అద్భుత పర్వతాల వరుస. అసలు పర్వతమే కనపట్టలేదు, వరుస అంటే విడే బాబు. ఆడు ముందే చెప్పాడుగా వందా పర్వత శ్రేణి అని. ఇంకేముంటది అక్కడ ఆడు బొందా? అది కాదు బ్రదర్, మనం ఇప్పుడు స్ట్రైట్ యాంగిల్ లో చూస్తున్నాం, అందుకే కనిపించవు. అవి వరుసగా ఒకదానికొకటి అతుక్కుని ఉంటాయి. మరి అయితే బస్సు ఎక్కడికి వెళ్తాయి? దూరపు కొండలు నునుపంటారు కదా, బస్సు ఎక్కితే పడిపోద్ది, అందుకని ఇక్కడి నుంచి చూడాలి. అన్ని దగ్గర నుంచి చూపిస్తారని డబ్బులు తీసుకుని ఇప్పుడు ఏడు నుంచి చూడబడ్డా రొయ్య. అలా నిలదీసి అడగండి, లేకపోతే ఈడు ఎదవ కోతలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కరెక్ట్, అక్కడ దాకా వెళ్ళాల్సిందే, లేకపోతే నేను ఒప్పుకోను. టాపిక్ మార్చిపోతే డేంజర్ లో పడేలే ఉన్నాం. అక్కడ తీరిగ్గా చూడొచ్చు కానీ ముందు ఇక్కడ చూడండి, ఏదో చిన్న డిఫరెన్స్ వచ్చినట్టుంది. ఎడమొఖం పెడమొఖం పెట్టి కూర్చున్నారు. పెద్దలు మీరే చొరవ తీసుకు కలపాలి. ఓ అబ్బో ఇడాకులు తీసుకున్న వాళ్ళనే కలిపాం, వీళ్ళని కలపడం ఒక లెక్క నా రొయ్య. ఇదిగో కృష్ణమూర్త, అసలు నిజంగా మీరిద్దరు మొగుడు పెళ్ళాలేనా? ఏంటండి మరి లేకపోతే ఏందయ్యా, కొత్త కాపురం అన్నాక అయ్యో ఒడిదుడుకులు వస్తా ఉంటాయి, ఇక దాన్నే పట్టుకొని కూర్చుంటావైంది నా రొయ్య. అది కాదు మగవాళ్ళం మనం సర్దుకొని పోవాలనే. ఇదిగో అమ్మాయి భుజం మీద ఆప్యాయంగా చెయ్యి చెబుతా. అసలు నిజమేంటో తెలుసుకోకండి ఏంటండి మీరు? ఈ బోర్డు నిజాలు ఎవరికి కావాలయ్యా? అమ్మాయికి మేమంతా లేవనుకున్నావా? మరి ఎదగ భుజమై చెయ్యి. ఓయ్ నువ్వు ఎవరైనా నాకు చెప్పడానికి అడిదిగా. ఇదిగో ఇలా బెదిరిస్తే భుజమై చేయడం క్యాన్సిల్. అట్టు వదిలేయడానికి లేదు, చెయ్యి వేయాల్సిందే. మేం చెయ్యమన్నదే నీ పెళ్ళం మీదయ్యా బాబు. ఇంకా నా వల్ల కాదండి. ఏంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని నా భుజం మీద చేయి వేసేద్దాం అనుకుంటున్నారా? అయ్యో అది కాదండి నా ఉద్దేశం. మనం భార్యాభర్తలు కాదని చెప్పేస్తాను. బ్రేక్. సారీ అండి, సడన్ గా బ్రేక్ వేస్తాను. బ్రేక్ వేస్తే మాత్రం చెయ్యేస్తారా? అయ్యయ్యో నేను కావాలని మాత్రం వేయలేదండి. ఈసారికి నమ్ముతున్నాను, పదండి. ఇల్లు రిజిస్ట్రేషన్ అంతా నేను చూసుకుంటా, మాకు వదిలేయండి. అదే సార్ మొన్నే అప్లై చేశాను, ఈ రోజు రమ్మన్నారు. అదే కదండి నేను చెప్పేది, అన్నీ నేను చూసుకుంటానంటున్నాను కదా. రండి క్యాంటీన్కి వెళ్దాం. ముందు రిజిస్ట్రేషన్ అయితే. అబ్బా కాగితాలు మీ ఇంటికి వస్తాయి, సరేనా? రండి క్యాంటీన్కి వెళ్దాం. సార్ రిజిస్ట్రేషన్ వరకు అయిపోతే. ఎక్స్క్యూజ్ మీ, రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడ సార్? ఇదే. మరి క్యాంటీన్కి వెళ్ళేంట్రా నువ్వు చేసేది? అదే నీ ఇష్టం వచ్చిన చోట రిజిస్టర్ ఆఫీస్ పెడితే ఒప్పుకుంటాం అనుకున్నావా? కోర్టు మార్షల్ చేస్తాను, జాగ్రత్త. బీ కేర్ఫుల్. మీ పేరేమన్నారు? లాన్స్ నాయక్ సుబేదార్ భగత్. లాన్స్ నాయక్ గారా? ఏమిట కనపడలేదా మీ కంటికి? చేతిలో తుపాకీ ఉన్నా కూడా పెట్టలు దొల్లగా అంత కనబడి మీ దృష్టికి. మరి కాదా? నువ్వు స్వామి అంటే మీసాలు ఎంటుకలు నిక్కబొడుచుకుంటే ముళ్ళ పంది అనుకుంటున్నారా? మరేంటి నువ్వు స్వామి? అది కావయ్యా, గబుక్కుని చూస్తే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు పెట్టి ఎత్తుకుపోయే వాళ్ళ కనిపిస్తాడా? పిచ్చోడా, ఫేస్ కదా చూడాల్సిందే. మనసు చూడవే స్వామి, మనసు చూడవే స్వామి, మనసు చూడవే స్వామి. ఇదిగో నువ్వు గవర్నమెంట్ లో పనిచేస్తూ జీతం తీసుకుంటా, ఆఫీసులో నిద్రపోనే కాదను, క్యాంటీన్ నెంబర్ తిరుగునే కాదను, పంచు తిను తిరుగునే కాదను. ఇదిగో పిచ్చోడా, చూడడానికి ఆయన గౌడికి ఏదైనా కనపడొచ్చు, కానీ ఆయన నీలాగా గడ్డి తిట్టలేదయ్యా. మరి ఏం తింటాడయ్యా? స్వామి కమ్మటి భోజనం తింటాడయ్యా. ఇది అసలు నాకు అర్థం కదా, మీ గడ్డి గట్టి కనిపిస్తాడయ్యా ఆయన. మొన్న నేను కూడా అంతే నానా మాట్లాడు, నేను ఉన్నా కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నువ్వు మధ్యలో అయిపోయాడు నేను ఉండగానే. ఇట్లా కనుక ఊరుకుంటే రేపు పొద్దున చిన్నపిల్లలు కూడా ఏదో వచ్చాడు అని ఉన్నారు చూస్తుంటే అనంటారా మీరు మాత్రం ఎందుకు ఊరుకోవడం? సంతకం పెట్టు. నేను దేన్నైనా సహిస్తాను కానీ కరప్షన్ మాత్రం సహించను.
పిలిపి వచ్చిందా? సార్, దట్ బాయ్ చీటింగ్ సార్. ఐ వాజ్ రన్నింగ్ సార్. యు ఆర్ వాకింగ్ సార్. బ్యాడ్ టైమింగ్ సార్. అది కాళ్ళు ఎరగొట్టండి రా. ఆగండ్రా తాత. అన్న వదిలేయండి రా. ఇంట్లోనే ఉంచి బాగా మేపండి. వాడేంట్రా మ్యాప్ అంటున్నాడు? ఏం చెప్పావురా చెవిలో? ఏం లేదు, ఆ ముసలోడికి 2 కిడ్నీలు కొట్టేశాయి, నీవు పనికి వస్తాయని చెప్పాను. కిడ్నీలా? అవును. అంటే 2నా? మరి కిడ్నీలు పోయాక మిగతా పాటలు ఎందుకురా? అవి కూడా తీసుకోమని పోయావా? అక్కడ కూర్చున్న ముసలావిడకేమో కళ్ళు కనిపిట్లా, ఆ రూమ్ లో ఉన్న ఆయనకేమో లివర్ పోయింది. ఓహో, ఎవరికన్నా హార్ట్ ప్రాబ్లం ఉందేమో కనుక్కోపోయావా? ఎవరికో హార్ట్ ప్రాబ్లం అన్నారే, మర్చిపోయా. కనుక్కో మర్చిపోకు. మీ ఎంటైర్ ఫ్యామిలీకి అవయవదానం చేయడానికి వచ్చానట్రా నేను. నా బతుకు తగలయ్యా. అమ్మాయి నాన్నను పిలవండిరా. ఏంటి సార్, ఏంటి పిలిచారు? ఒక్కసారి వెనక్కి వెళ్ళరారా. వెళ్తాం. ఏంటి సార్ పిలిచారు? మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఊరుకండి, అది మా అమ్మాయి ఏంటి? పోలీసులకు అబద్ధాలు చెప్పింది. అంటే కొంచెం హర్ట్ అయ్యాను సార్. ఏడ్చావులే, ఏం జరిగినా కూతురు కాకుండా పోతుందా? కూతురా? మరి ఒరే, ఈ మూర్ఖులతో నీకెందుకురా? ఏదో ఒకటి చెప్పి తప్పించుకోరా. కూతురు, నా కూతురు. దాన్ని పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా, చేసేయండి సార్. ఇంక నేను దొబ్బేయచ్చా? అంటే మా ఊళ్ళో దొబ్బేయచ్చా అంటే విత్ పర్మిషన్ వెళ్ళొచ్చా అని. తాడు బంగారం లేనట్టుంది. అవతల కూతురు పెళ్లి పెట్టుకుని ఎక్కడికి వెళ్తా? ఎక్కడే పడి ఉండవు. ఇక దొబ్బే. మీ దొబ్బయ్యా మా దొబ్బయ్యా? మీ దొబ్బయ్యే, దొబ్బేస్తా. చాలా తొందరగా ఉంది, రా. సార్, నేను నిజం మాట్లాడుతున్నాను సార్. మొన్న మీ బండి దొంగిలించినోడు మీ లపాకి వేసుకుని లక్కీ గెస్ట్ హౌస్ వచ్చాడు సార్. మీరు అర్జెంట్గా ఇక్కడికి వచ్చేయండి సార్. వచ్చేసా. ఏంటి సార్ ఎన్కౌంటర్ చేస్తారా? ఆ గన్ను లోపల పెట్టండి సార్, లోపల పెట్టండి. ఒకసారి పోగొట్టుకున్న బుద్ధి లేదు. రండి సార్. పదా. కంగ్రాచులేషన్ సార్. ఎందుకో? మొన్న మీ బండి కొట్టేసినాడు మీ బైక్ కూడా కొట్టేశాడు సార్. అవునా? అందుకే వాడికి వచ్చి ఎలకిచ్చా. ఏమి ఇచ్చారు సార్? ఆ బండి బ్రేకులు కట్ చేశా. బ్రేకులు పడలేదే. తిన్నావా సౌండ్? సచ్చడిపోతాడు. యాదవ కాలం లాగా ఉంది. యాసం కాలంలో సెలవుతుంది, చలికాలంలో ఒక్కబోతుంది. మిమ్మల్ని ఇదండి ఇలా వచ్చి ఉప్పు పెట్టండి. ఎవండ్రా? మిమ్మల్ని నన్నా? ఈ ఊళ్ళో మీకేంటి పోతుము కూడా చెప్పండి. మీకు 3 వస్తే 100 మంది నిలబెడతారు. బంగారం బాబా మజాక వెళ్ళమంటావా? వెళ్ళండి, ఏదైనా పారిపోతాను కదా. పారిపోతానండి. సరే, కరెక్ట్ గా పెట్టారా? ఈ దొంగ సచ్చినోడు వచ్చి పెట్టేస్తున్నాడండి. బంగారు బాబు, మా ఆవిడ కుక్కెళ్తావా? నా మొగుడు నా ఒంటిపై చేయలేదు, నువ్వు వచ్చి ఉక్సులు పెడతావా? దొంగ సచ్చినోడా. దండాలు అవి తర్వాత పెడతాగానరా, ముందాడు సంగతి చూడరా. పంట సచ్చినోడా. బంగారు బాబు, ఏడ్రా నరికేసిదే? నువ్వు పోయి సన్నాసోళ్ళ గుడిసెలో ఉంటే అది రోడ్డు మీదకి వచ్చి నా కుక్కెట్టి అంటే ఏదో ఆడకూతురు అరుస్తుంది కదా అని చెప్పేసి ఉక్కెట్టి సాయం చేశాను. అది దానికి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నీ ఎవరిని నేను నరికేస్తాను ఇప్పుడు నిన్ను. ఏరా, అది నన్ను ఉక్కెట్టమని పిలిచిందా? చెప్పు. మీ నాన్న పిలవమ్మా. మీ ఫ్రెండ్ వచ్చినట్టున్నాడు. వాడు ఇందాకట్టు చేడుస్తున్నాడు. ఏం కావాలో చూడు. వాడి క్లాస్ టీచర్ ని చంపమని ఏడుస్తున్నాడు. సరే సరే, నేను వస్తాను. ఏవండి, ఓ 100 ఇవ్వండి. దేనికి?
కాల్చుకు తింటారా సినిమాకి వెళ్తానండి. నిన్ననే కదా సినిమాకి వెళ్ళావు. అది ఏడ్చొద్దాం రా అండి. సరే చావు. అల్లుడు అల్లుడు నాకు 100 ఇవ్వా? దేనికి? పీక్కు తిందావురా సినిమాకి వెళ్తావా? కాదు, ప్యాక్ అంటే ఇదే రా సినిమాకి. అంకుల్ పీచుగాడమ్మా, వాడివ్వడు. ఒరే నువ్వు ఏడవకరా, నా మాట రా, వద్దురా. పోనీ ఇచ్చేరాదురా, నువ్వు ఇంకోటి కొనుక్కుందాం కానీ. ఏంట్రాయ్, ఏదో ఒకే ఊరు నుంచి వచ్చాం, ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నాం, లిఫ్ట్ ఇవ్వడానికి వస్తే ఈ టైప్ ఫిట్టింగ్ కూడానా మళ్ళీ? కుజ్జులు, సాయంత్రం వచ్చేటప్పుడు అంకుల్కి తెలియకుండా పీక్కొచ్చిస్తాలే, సరేనా? వద్దు, ఇలా టెంప్ట్ అయ్యానని పెళ్లి చేసుకున్నాను, సర్వనాశనం అయిపోయాను. ఎవడ్రా ఈ హోటల్ ప్రొపరైటర్? బెంగాల్ టైగర్ కాంతారావు, కంకిపాడు కాంతారావు. ఎవడ్రా పిలిచింది? నేనే. నువ్వేనా ఈ హోటల్ ఓనర్? అవును నేనే. ఇడ్లీ ఏంటి ఇంత పుల్లగా ఉంది? అవును, నేను చేసిన ఇడ్లీ పుల్లగా లేకపోతే తీగా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నావు ఏంటి? నిన్నటి దానికి నువ్వు అంత ఆశ్చర్యపోతే ఆ పుల్లట్లు తినేవాడు వాడంత ఆశ్చర్యపోవాలి. అది నిన్నటిదేనా? అది నిన్నటిది కాదు, 3 రోజుల క్రితంది. ఏంటి ఇది 3 రోజులదా? దానికి ఎంత షాక్ అయిపోతున్నావు? ఆ సాంబార్ నాకేవాడంత షాక్ అయిపోవాలి ఏంటి? అది 3 రోజులదేనా? అది 3 రోజుల క్రితం కాదు, వారం రోజుల క్రితంది. నువ్వు ఆయన వాంతి చేసుకున్నావు. నువ్వు వాంతి చేసుకున్నా సరే, మింగినా సరే నీ బిల్లో కన్స్ట్రక్షన్ ఉండదు, డబ్బులు మొత్తం కట్టాల్సిందే. సార్ సాంబార్ అయిపోయింది, సప్లై చేయడం కుదరదు, ఏం చేయమంటారు సార్? సాంబార్ అయిపోతే అలా కేకలు పెట్టి అరవాలరా? ఎలా బతుకుతారా మీరు? అసలు ఎలా పైకి వస్తారా మీరు? చిచి. సాయంత్రం వరకు సాంబార్ అయిపోయిందన్నా ఉంటే చంపేస్తాను. వస్తున్నా సార్. నా మాట వినంజలి, ఎవరికి తెలుగు రాదు, అంతా గుజరాతీ వాళ్ళు ఉంటారు. ఈడు తెలుగు వాళ్ళ లేడు, ఆయన అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ, మీకు తెలుగు వచ్చండి? అరే నాకు తెలుగు తప్ప ఏ భాష రాదమ్మా. అయ్యో అనుకున్నా అండి. నువ్వెలా కనుక్కున్నావు? మీ ఫేస్ రీడింగ్ అండి. అచ్చా, ఆ రూట్ లో వచ్చావు అన్నమాట. అవునండి. కాదండి, ఈ రూట్ లో వచ్చానండి. ఏంటి ఈ రూట్ లో వచ్చావా? ఈ రూట్ అంటే ఈ రూట్ కాదండి, ట్రైన్ రూట్ లో వచ్చాను. అబ్బో, ఏ ఊరు? ఇది కలకత్తా అండి. ఇది కలకత్తా అని తెలుసయ్యా. నీదే ఊరు అని అడుగుతున్నాను. హైదరాబాద్. हैदराबाद? हमारा हैदराबाद हैदराबाद से आया है। ओ बहुत बहुत खुशी है। ఏం కావాలి మీకు? మీ గోల్డ్ చైన్ కావాలి. నేను అడిగింది ఈ హోటల్లో మీకేం కావాలి? ఓ అదే, ఈ గ్లౌన్ దేత్తడి క్యాష్ కౌంటర్ లో క్యాష్. పాపో అన్ని జోకులు. ఈ హోటల్లో తినడానికి ఏం కావాలని అడుగుతున్నాను. నేను తినడానికి రాలేదండి. సైదులు పోస్ట్. నాకే సైదులు కాదు, చీకే సైదులకి. చిరంజీవి కే సైదులకి. అయితే నాకే, నేనే చీకే సైదుల్ని. అయితే నీకే, అయితే ఇచ్చే. ఓర్ని నాకే సైదులు. ఓరే సైదులు, నీకు కూడా శుభలేఖలు వస్తారంటే నువ్వు పెద్ద మనిషి అయినట్టారు. ఏ నుంచి నువ్వు ప్యాంట్లు మానేసి పంచలు కట్టుకోవాల్సిందే. ఓ మై గాడ్, నో! నేనుండగా నా గుర్రానికి ఇంకొక జాకీనా? నెవర్! శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. లగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన మాం మాంగళ్యం తంతు నానేన. Yes! No! Yes! No! Yes! No! సైదులా మజాక. ఎంత ధైర్యంరా నీకు? అది నా సందు పేర్రా. ఎంత సాహసం? అది నా గొంది పేర్రా. నా కూతురు జీవితంలో నిప్పులు పోసావు కదరా నీచుడా. ఇంకా 9 నెలలు ఆగత్తా నాకు పుట్టబోయే బిడ్డ చేత నీ ఒళ్ళో 1కి పోయిస్తా. ఎవడ్రా? వదలండి వదలండి, నేను ఊరుకోనరా. ఒక్కడు మాట్లాడేంట్రా? నేను తలుచుకుంటే మిమ్మల్ని అందరినీ తుక్కు తుక్కుగా ఇక్కడే తన్ని పారిపోగలను. కానీ ఎందుకు పారిపోలేదో తెలుసా? నా రోజా నా కోసం ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చుకుంటూ స్టేషన్కి వచ్చే సెంటిమెంట్ సీన్ కోసం వెయిట్ చేస్తున్నా.
కొండలు తిరిగిన గజి దొంగలే మా ముందు ఈ స్టైల్లో మాట్లాడరా? అంతకంటే గొప్పవాడిరా నువ్వు? సార్, నా శరీరంలో ఏ అవయవాన్నైనా పట్టుకోండి, నేనేమన్ను, కానీ జుట్టును మాత్రం పట్టుకోవద్దు. వదలండి. అంత హీరో పోజు కొట్టేవాడివి దొడ్డిదారిని పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయి మెళ్ళలో తాళెందుకు కట్టావు? మెల్లగా వస్తే ఆలస్యం అవుతుందని. అంత స్పీడ్ గా వచ్చి అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? పగ సార్. నీ పగ కారణం బొచ్చు. బొచ్చా? ఎస్ సార్. నా నెత్తి మీద ఊడిన బొచ్చు. నీ నెత్తి మీద జుట్టే లేదు కదరా? అది ఈనాటి మాట సార్. సంవత్సర క్రితం నా నెత్తి మీద బొచ్చే బొచ్చు. కావాలంటే ఒక్కసారి నా ఫ్లాష్ బ్యాక్ చూడండి సార్. అప్పట్లో నా జుట్టు పేరు దూరే సందు లేకుండా రింగు రింగులు తిరిగి ఏలూరు రోడ్లో ఉండేది. ఊళ్ళో వాళ్ళంతా మా తాత జుట్టు వచ్చిందనేవాళ్ళు. వాడే నా తాత. 70 ఏళ్ల వయసులో కూడా మా తాత తలదూకుంటే ఒక్క తెల్లంటికి కూడా ఊడేది కాదు. ఆయన జుట్టు ఎంత ఫేమస్ అంటే కంచిలో బల్లిని ముట్టుకున్నట్టు ఎక్కడెక్కడి పెడతల వాళ్ళు వచ్చి మా తాత జుట్టు ముట్టుకునేవాళ్ళు. అలా చేస్తే వాళ్ళకి మళ్ళీ జుట్టు మొలుస్తుందన్న నమ్మకం. అలా కొందరికి మొలిచింది కూడా. అంత గొప్ప తాతకి నేనన్నా నా నల్ల బొచ్చన్నా, అలాగే తాతన్నా తాత తెల్ల బొచ్చన్నా నాకిష్టం. అలా తాత మనవళ్ళం ఒకళ్ళ జుట్టు ఒకళ్ళు దువ్వుకుంటూ ఉండగా గజ్జిపేట బుజ్జి పెద్ద కూతురు రోజాతో నా పెళ్లి కుదిరింది. రోజా నన్ను చేసుకోవడానికి ఇష్టపడింది కేవలం నా రింగుల వెంట్రుకలను చూసి. తాంబూలాలు పుచ్చుకున్నాం. వచ్చే వారమే పెళ్లి అనుకున్నాం. శుభలేఖలు కూడా కొట్టించాం. శుభలేఖ వచ్చిన రోజే మా తాత చచ్చిపోయాడు. తాత చచ్చిపోయాడు కాబట్టి పెళ్లి వచ్చే శ్రావణ మాసం దాకా వాయిదా వేసుకున్నాం. తాత శరీరంతో పాటు ఆ బొచ్చు కూడా కాలిపోయిందన్న దిగులతో మంచం పెట్టాను. జ్వరంతో లంకణాలు చేశాను. ఆ లంకణాల్లో ఆ దిగుల్లో నా కన్నీటి బొట్టు రాలినట్టు నా తల్లోని వెంట్రుకలు ఒక్కొక్కటిగా ఊడిపోవటం మొదలుపెట్టాయి. వరదల్లో వరిమళ్ళు కొట్టుకుపోయినట్టు ఎండాకాలం వచ్చేసరికి నా జుట్టు మొత్తం ఊడిపోయింది. పూర్తి బట్టతలైంది. అలా బట్టతలతో ఉన్న నా దగ్గరికి కాబోయే నా భార్య అత్తమామలు వచ్చారు. మళ్లీ ముహూర్తాలు పెట్టడానికి వచ్చారనుకున్నాను. కానీ ఈ పెళ్లి జరగదని చెప్పారు. షాక్ అయ్యి కారణం అడిగాను. మా అమ్మాయి బట్టతలాంటి చేసుకోనంది అన్నారు. మరింత షాక్ అయ్యాను. తాగుబోతుని చేసుకోనంటాం ధర్మం, తిరుగుబోతు నాకు వద్దు అనటం న్యాయం. కానీ బట్టతలాడు నాకు వద్దనటం అన్యాయం తల్లి అని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాను. చిక్కిపోయావంటే బాగా తిని లావగలను, లావయ్యావంటే తినకుండా చిక్కిపోగలను. కానీ బట్టతలను ఏం చేయలేము తల్లి. అయినా నాది బట్టతలే గాని మట్టితల కాదమ్మా. కరెక్టేనయ్యా, కానీ పెళ్లిలో ఈ బట్టతల మీద జీలకర్ర బెల్లం తలంబ్రాలు నిలవంటుందయ్యా మా ఆవిడ. అయితే వాటితో పని లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం సార్. కుదరదయ్యా, అసలు మా అమ్మాయి ఇష్టపడిందే నీ జుట్టును చూసి. రోజా, జీవితం అంటే వెంట్రుకలని భ్రమపడుతున్నావు. తెలియకుండా ఊడిపోతూ తెల్లవారేసరికల్లా తెల్లబడే వెంట్రుకలు శాశ్వతం కాదమ్మా. అయినా నీకు బొచ్చే ముఖ్యం అనుకుంటే మంచి విగ్గు చేయించి పెట్టుకుంటా. ఐఎమ్ సారీ, కూడు లేని వాడినైనా గూడు లేని వాడినైనా ఆఖరికి గుడ్డ లేని వాడినైనా చేసుకుంటాను కానీ బొచ్చు లేని వాడిని మాత్రం చేసుకోను. రండమ్మా. రోజా, రోజా, రోజా నా తల్లి. అయ్యో, ఇప్పుడు నా గతేంటి బాబా? ఇదేనా సార్ న్యాయం? కాదు 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 సార్, మీది కూడా సలివిడుస్తుంది సిమెంట్ రోడ్డు. సార్, మీ బట్టదాలు చూసి మీ ఆవిడ మిమ్మల్ని ఏం అనలేదా సార్? ఏమీ అనలేదు. కాముగా పక్కింటి వాడితో లేచిపోయింది. నో ప్రాబ్లం, డోంట్ వర్రీ మై డియర్ బాయ్. ఆ గజ్జిపేట బుజ్జి కూతుర్ని లాక్కొచ్చి నీ చేత కాపురం చేయిస్తా. దిస్ ఇస్ మై ప్రామిస్. సార్, గజ్జిపేట బుజ్జి గారింటికి వెళ్ళాను సార్. ఇంటికి తాళం వేసింది సార్. పారిపోయారా? అవును సార్. ఎవడో నెత్తి మీద 3 వెంట్రుకలున్న వెధవ బలవంతంగా తన కూతురు మెళ్ళలో 3 ముళ్ళు వేశాడని అవమానం తట్టుకోలేక ఫ్యామిలీ అంతా సింగపూర్ వెళ్ళిపోయారు సార్. సింగపూర్ వెళ్ళారనుకుని వీడు రోజాని మర్చిపోతాడు. ఇప్పుడు ఆ సెకండ్ హ్యాండ్ రోజాని ఏ వెదవకు అంటగట్టి రోజా చెల్లెలు పూజాని నేను చేసుకుంటాను. ఇంతకీ తలంతా వెంట్రుకలుండి తల్లో వెంట్రుక వాసంత బ్రెయిన్ కూడా లేని వెదవయ్యవడబ్బా. దంచవే మేనత్త కూతురా, ఆ బాకాయతో దంచవే మేనత్త కూతురా. ఇదేనా ఇల్లు? అవును, ఇదే. చాలా బాగుంది.
మీకు వాడి జాతకం కావాలి అంతే కదా? అవును. ఇక్కడే ఉండండి, 2 నిమిషాల్లో మీ ముందు ఉంటాను. ఎట్లాంటి ఎన్ని చూశాను, ఈడొక లెక్క నాకు. నీకు లైఫ్ ఇన్సూరెన్స్ లేదు, కానీ మలేషియాలో లైఫ్ ఇన్సూరెన్స్ మస్ట్ మిస్టర్. కమాన్, డీటెయిల్స్ చెప్పు, నోట్ చేసుకుంటాను. ఏంటి కంటి చూపుతో చంపేస్తావా? లాస్ట్ 10 yearsగా ఇక్కడే ఉంటున్నాను. బేస్మెంట్ స్ట్రాంగ్. అసలు ఇన్సూరెన్స్ వల్ల లాభాలు తెలుసా నీకు? నువ్వు బతుకుంటే బోనస్తో వస్తుంది. 15 ఏళ్ల తర్వాత ఇలాంటి బారు ప్రతి రూమ్లో ఒకటి పెట్టుకోవచ్చు. ఓపికంటే రోజుకు అమ్మాయితో ఎంజాయ్ చేయొచ్చు. కొంపతీసి నువ్వు పోయావనుకో, నీ భార్య బిడ్డలు రోడ్డు మీద పడుకుని ఉంటారు. ఇవి ఇన్సూరెన్స్ వాళ్ళ ఫెసిలిటీస్. ఇప్పుడు చెప్పు. నోరు విప్పి డీటెయిల్స్ చెప్పకపోతే సింగిల్ ఫోన్ కాల్ బెటాలియన్ పోలీసులు దిగుతారు. నిన్ను కొళ్ళ పొడిచి మలేషియా బార్డర్ అవతల పడేస్తారు. ఇక్కడ పెండం కూడా పెట్టరు. ఆలోచించుకో. అలారా దారికి. నీకు ఇన్సూరెన్స్ ఉందా? వై నాట్? 50 లక్షలకి. పెళ్ళాం పిల్లలు ఉన్నారా? 2 పెళ్ళాలు, బట్ నో చైల్డ్. నన్ను వాళ్ళిద్దరూ తండ్రిని చేయాలని రేయింబౌళ్ళు కృషి చేస్తున్నారు. సో తొందరలో వాళ్ళ కోరిక తీరొచ్చు. నువ్వు పోతే ఆ డబ్బు ఎవరికి వస్తుంది? సింపుల్, నన్ను తండ్రిని చేసిన పెళ్ళానికే. సో గాడ్ బ్లెస్. அடேங்கப்பா, ரொம்ப சின்சியர் ஹார்ட் ஒர்க்கர். நீ அர்சன்டன் செப்டிவா, அதுக்கு தான் காலிలో డమాలు வந்துட்டார். దీనికి లోపల జరిగిన మ్యాటర్ తెలియక. అయ్యో మెదువా. అమ్మా, జాతకం తెలిసిందా? తెలిసింది, కానీ అతంది కాదు, నాది. ఏం తెలిసింది? ఇండియాలోనైనా మలేషియాలోనైనా ఆ దెబ్బలో తేడా ఉండదని. అంత దెబ్బ కొట్టాడా? అబ్బే, అది అరదెబ్బే. ఇప్పుడు ఎలా? నేను దెబ్బ తిన్నా, శత్రువును మాత్రం వదలను. ఇది మీకు మాత్రమే సాధ్యం, మీరు మాత్రమే చేయగలరు. ఎంత టైం పడుతుంది? మహా అంటే 1 నిమిషం. మీరు మెట్లెక్కి గదిలోకి వెళ్ళటమే ఆలస్యం, ఇంకా దిగటం ఉండదు. ఎందుకని? ఆ మర్యాదలన్నీ ఆయనే చూసుకుంటారు. మీరు వెళ్ళండి, ఆయనే పంపిస్తారు. అమ్మా, గుమ్మం కేసి చూడొద్దు, పైన గాలిలో చూడండి. అయిపోయింది. ఏంటైపోయింది? శత్రువుని వదలను అని పెద్ద డైలాగ్ కొట్టావు. ఇప్పుడు మాత్రం వదిలేనా? వీడే నా శత్రువు. మా వీధిలో ఈడితో గ్యాంగు, నాదో గ్యాంగు. నేను దెబ్బలు తిన్నానని తెలిస్తే మా గ్యాంగ్ బ్యాడ్ నేమ్. ఇప్పుడు 2 గ్యాంగులకి ఈక్వల్ స్కోర్. నాదన్న ఫస్ట్ ఎయిడ్, ఈడు ఏకంగా ఆసుపత్రి. అరివి కట్ట ముందు. Yes, I am Dr. Narahamsa, not Narahimsa. అంటే నరులలో హంస లాంటి వాడన్నమాట. కొంతమందికి నోరు తిరక్క నరహింస నరహింస అంటుంటారు. అది వారి ఉచ్చారణ లోపమే కానీ నాలో దోషం మాత్రం కాదు. నేను పుట్టినప్పుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారికి నటరత్న బిరుదు ప్రదానం చేయబడింది. అది పేపర్లో చదివిన మా నాన్నగారు నేను కూడా అంతటి నటుడు కావాలని కలలు కంటూ కంటూ కన్ను మూశారు. కానీ నేను మాత్రం యాక్టర్ అవ్వకుండా డాక్టర్ అయ్యారు. ఎందుకో తెలుసా? జననాల రేటు తగ్గించి మరణాల రేటు పెంచాలనే మానవతా దృక్పథంతో. చెప్పు, ఏమిటి నీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటో చెప్పమంటే నీళ్ళు వెంటయ్యా? సిగ్గు లేకుండా చెప్పు. మీరు కొంచెం అవుతారా? నువ్వు మొదలు పెడతావా? అన్నా, ఇతను ఏంటి డాక్టర్ కాదంట, జనరల్ ఫిజిషియన్ అంట. వెళ్దాం పదా. ఎందుకు అరుపులు పెడపబ్బులు? కన్న పేరు పగిలిపోతుంది. ఏంటి పగిలేది? ఆల్రెడీ పగిలిపోయింది. ఈయనకి బ్రహ్మచవుడు. ఇంతసేపు నేను శంఖం ఊదింది చెవిటి వాడి ఉందా? డాక్టర్ బాబు, కంగారు పడవలసిన పనేమీ లేదమ్మా. కాసేపట్లో స్పృహ వస్తుంది, మీరు వెళ్ళి చూడొచ్చు. అలాగే బాబు. డాక్టర్ హంస. గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్ సార్. అవును, ఇవాళ మీ నాన్నగారు సంవత్సరం కదా? మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? ఒక అర్జెంట్ ఆపరేషన్ పని మీద వచ్చాను. ఓహో, ఇప్పుడు వెళ్తున్నాను. సార్, నాకు చిన్న హెల్ప్ చేయాలి. మీరు అడగకూడదు బాబు, ఆర్డర్ అయ్యాలి. చెప్పండి. లోపల ఉన్న పేషెంట్ కి అరగంటకు ఒకసారి టెంపరేచర్ చెక్ చేస్తూ బీపీ చూడాలి. అంతే కదా? మీరు వెళ్ళండి బాబు, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. గుడ్ బాయ్. నా సీనియారిటీని గౌరవించాడు. అవును, ఇవన్నీ నర్సులు చేయాల్సిన పనులు కదా, నాకు చెప్తాడేంటి? అబ్బా, మళ్ళీ దెబ్బతిన్నాను. దెబ్బ మీద దెబ్బ ఇవాళ. పీల్చు, వదులు, పీల్చు,
వదులు. ఇక్కడ గుండున్నాలే. సార్ సార్. ఓ సరే తెలుసులేవయ్యా, కావాలని చేశాను. అసలు డాక్టర్ అంటే ఎవరు? దేవుడు. వైద్యో నారాయణో. దాని అర్థం అది కాదు. వైద్యుడు అనే దేవుడి దగ్గరకు నారాయణ అనే పేషెంట్ వచ్చినప్పుడు హరి మనక తప్పదు అని అర్థం. అడగగానే దేవుడు భక్తుల కోరికలు తీర్చినట్టు, అడగకుండానే డాక్టర్లు పేషెంట్ల రోగాలను నయం చేస్తుంటారు అనమాట. ట్రీట్మెంట్ చేసిన వెంటనే డాక్టర్లు చేతులు ఎందుకు కొనుక్కుంటారు చెప్పు? నీకు తెలియదు. దేవుడు పాపాలు కడిగేసినట్టు డాక్టర్లు రోగుల యొక్క రోగాలను కడిగేస్తారని సింబాలిక్ గా చెప్పడం అనమాట. నాకు మీసాలు వచ్చినట్టు నుంచి వీసాలు వస్తున్నప్పటికి కూడా విదేశాలకు వెళ్లకుండా ఇల్లే ఇండియా పల్లె ప్రపంచమని ఎందుకుంటున్నానో తెలుసా? నీలాంటి వాళ్ళ కోసం. సింపుల్ గా సిల్వర్ జూబిలీ జరుపుకుంటున్న నా సర్వీసులో ఇప్పటి వరకు 1000 మందికి పైగా పేషెంట్లను చంపేశాడు. నువ్వు ఎందుకు ఇక్కడికి? ఈ ముక్క చెప్పి అతను బతికిందామని. అరే, ఇలా రోజుకి ఒక పేషెంట్ అన్న డిస్పాచ్ చేయకపోతే లక్షలాది మంది పేషెంట్లు ఎప్పుడు డిస్పాచ్ చేయాలి? తర్వాత చేద్దు గాని అవతల గైనకాలజిస్ట్ పోస్ట్ కి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఇంటర్వ్యూలా? ఈ హింస లేకుండా ఈ హింస లేకుండా ఏంటయ్యా? ఏంటి ప్రాబ్లం? నీ కడుపు వచ్చింది అంతే కదా? కడుపు నాకు కాదు సార్, మన హీరోయిన్ కి. ఏం చేయాలో అర్థం కావటం లేదు. దీనికే ఉందయ్యా, వెరీ సింపుల్. ఏమిటది? ఫ్లాష్ బ్యాక్ లో హీరోతో కమిట్ అయిపోయినట్టు లాగించే. అసలు సమస్య మీకు అర్థం కావటం లేదు సార్. ఏమిటయ్యా అది? హీరోయిన్ షూటింగ్ కే రాలేని పరిస్థితి. అబ్బో, మేజర్ ప్రాబ్లం. అయితే ఓ పని చేయి. ఏంటి? హీరోయిన్ మార్చేయి. మార్చడం ఎందుకు సార్? చాలా సింపుల్. ఏంటి? కథని ఒక 20 ఏళ్ల పాటు ఫ్లాష్ బ్యాక్ లో తీసుకెళ్ళిపోండి. చిన్నప్పుడు హీరోయిన్ 2 నెలల పాటు చూపించండి. ఈ లోపల హీరోయిన్ డెలివరీ అయిపోతే ప్రాబ్లం సాల్వ్. సూపర్ ఐడియా సార్. సూపర్ ఐడియా అని వాడికి సెకండ్ ఇస్తావంటే? నాకు రాబోయే ఐడియా వాడికి ముందే వచ్చిందంటే నాకు ఈ సెకండ్ తీసుకోండి. కూర్చోమంటే కూర్చోటం. అలాగే సార్. చూడు రఘురామ్, వీడి సోదరులు పడి అసలు విషయం మర్చిపోయాను. నెక్స్ట్ సండే మార్నింగ్ ఫ్లైట్ ఖాళీ అవుతుంది కదా, దానికి ఏం ప్రోగ్రామ్ ప్లాన్ చేసావు? సార్ నిన్నంతా బాగా ఆలోచించి ఓ మంచి వెరైటీ ప్రోగ్రామ్ డిజైన్ చేశా సార్. ఏంటది? ఇప్పుడు సండే అనగానే టీవీలో ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ వేసేస్తుంటారు కదా, మనం అలా కాకుండా వెరైటీగా ఒక 7-8 మంది కాలేజీ అమ్మాయిల్ని అబ్బాయిలు వెంటబెట్టుకెళ్ళి ఏ షాపుల్లో మంచి డిజైన్ డ్రెస్సులు దొరుకుతున్నాయో, వెరైటీగా ఉంటాయో అవన్నీ మనం డిస్కౌంట్ రేట్లు కనుక్కుని ప్రత్యేకంగా షూట్ చేసి రిలీజ్ చేసాం అనుకోండి, అదిరిపోతారు అసలు. ఇంతోటి దీనికోసం వీక్ అంతా ఆలోచించాలా? అసలు ఆదివారం టీవీ చూస్తాడా? యూత్ టీవీ ముందు కూర్చుంటారా? థియేటర్కి వెళ్తారా? ఏడ్చినట్టే ఉంది నీ ప్లాన్. సరే, ఏదో ఒకటి చేద్దాంలే. హలో సార్, నమస్కారం సార్. సార్ వస్తున్నాను సార్. తప్పకా సార్ మిమ్మల్ని సార్. కమాన్ ఫాలో మీ. సార్ నమస్కారం సార్. మార్కండేయులు, సండే స్టార్ట్ గురించి ఏం ఆలోచించావు? అది ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది సార్. ఏమిటి? విజయ వంచిత అనే సీరియల్ తీసుకొని అమ్మాయిల విషాదగాలను షూట్ చేసి రీ రికార్డింగ్ మిక్స్ చేసి వదిలేసామనుకోండి. అవి చూపిస్తే టీవీ ఎవరు చూస్తాడయ్యా? ఏమైనా కొత్తగా ఆలోచించు. రఘురావు సార్, నువ్వేమైనా ఆలోచించావా? వాడు ఏం ఆలోచిస్తాడు సార్? చిన్న బుర్ర. ఎవరు చెత్త ఐడియాలు చెప్తాడు కానీ అవి వింటే మీకు బీపీ రైజ్ అవుతుంది సార్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు 2 minutes టైం ఇవ్వండి. తీసుకో. థ్యాంక్ యూ సార్. సూపర్ ఐడియా సార్. హైదరాబాద్ లో ఉన్న 10 మంది మోడర్న్ అబ్బాయిల్ని అమ్మాయిల్ని తీసుకుని ఏ షాపుల్లో మంచి డిజైన్ డ్రెస్సులు దొరుకుతున్నాయో, వెరైటీగా ఉంటాయో అవన్నీ మనం డిస్కౌంట్ రేట్లు కనుక్కుని ప్రత్యేకంగా షూట్ చేసి రిలీజ్ చేసాం అనుకోండి, అదిరిపోతారు అసలు. వండర్ఫుల్. మార్వెలస్. సార్ ఐడియా వచ్చింది అసలు. ఏంటి మాట్లాడుతున్నావు? పెద్దవాళ్ళ ముందు ఇష్టం మాట్లాడతావా? నేను చూసుకుంటాను సార్. Hi, this is Niveta Thomas. You're watching Volga Videos. To get to see more exciting videos, please subscribe to Volga Videos. Thank you.